నువ్వు బైబిల్ చదువు, ఆనందంతో చదువు. నువ్వు ప్రయాణంలో చదువు. నువ్వు బస్సులో కూర్చున్నప్పుడు చదువుతావో, కారులో కూర్చున్నప్పుడు చదువుతావో, నడుస్తున్నప్పుడు చదువుతావో, ఎలా చదువుతావు చదువు. ఎప్పుడు చదవగలవు తెలుసా? నీకు ఆ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అన్నప్పుడు నువ్వు చదవగలవు. అసలు బైబిల్ చదువుతున్నారా? ఎందుకు చదవట్లేదు చెప్పనా? ఆయన మాట్లాడుతున్నాడన్న రుచి మీకు అందలేదు కనుక చదవట్లేదు. నిజంగా ఆయన మాట్లాడే దేవుడు నీతో మాట్లాడుతున్నా నీకు అర్థమైతే నువ్వు చదువుతావు. నేను అడుగుతున్నాను, ఇప్పటికి నువ్వు రెగ్యులర్ గా బైబిల్ చదివి ఎన్ని నెలలు అయింది, ఎన్ని సంవత్సరాలు అయింది? ఇంకా అడుగుతున్నాను, అసలు చదవడమే మర్చిపోయావా? చదువుతున్నావా? బాధ ఉన్నవాడికి అర్థమవుద్ది ఆ బైబిల్ ఏంటో. మాట్లాడే దేవుడు రుచి ఎరిగిన వాడు చదువుతాడు ఆ బైబిల్ ఏంటో. చెప్తే నమ్మరు. చరిత్రలు చదవండి. బైబిల్ చదువుకునే అవకాశం లేకపోతే బాత్రూమ్ కూర్చుంటూ లోపల దాక్కుని బైబిల్ చదువుకుని దేవుని చేత ఆదరణ పొందిన వాళ్ళు ఉన్నారంటే మీరు నమ్మగలరా?